సో, అండ్ లాస్ట్‌లో మేము చూసుకున్నట్లయితే లైక్ గేమ్స్, గేమ్స్ పరంగా చాలా యాక్టివ్‌గా ఆడారు మీరు. అంటే లైక్ అది లాస్ట్‌లో. సండే, ఫండే అయినా గానీ గేమ్ ఈస్ ఎ గేమ్. అటు బాగా అబ్బాయికి యాక్టివ్‌గా ఆడాం గదా! యాక్టివ్‌గా ఆడారు. నా బ్యాడో ఏమో తెలీదు గానీ, నేను ఏదే అయితే మాకిచ్చారో టాస్క్‌లు టు బికమ్ ఎ చీఫ్ కానీ, ఏది గాని ఫస్ట్ డే నాకు ఆ రోజే వుమెన్స్ ప్రాబ్లమ్ ఒంట్లో బాలేదసల. అయ్యో! అస్సలు అదే చెప్పాను సార్‌కి స్టేజ్ మీద. నాకు వుమెన్ ప్రాబ్లమ్ సార్. నాకు ఆ రోజు బాలేదు. అయినా సరే అదే పెయిన్‌లో నేను ఆడాలి అన్న ఇదితో వంగలేనప్పుడు కూడా అలా ఆ పట్టుకొని, రోప్స్ మీద. ఆ రోప్స్ మీద చాలా కష్టపడాను. లాస్ట్‌లో ఆడిన గేమ్స్ అసలు ఈజీ గేమ్స్ అయ్యి. హ్మ్. నేను అప్పుడు ఆడిన గేమ్స్ కాళ్ళ మధ్యలో పెట్టుకొని కోన్ పెట్టుకొని పరిగెత్తడం గానీ, కష్టమైన గేమ్స్ ఆడాను. ఇవి నేను లాస్ట్‌లో ఆడింది సినిమా టైటిల్స్ గేమ్ గానీ, లేకపోతే హెడ్, టో, ఫింగర్, కోన్. కోన్. అది నేను ఈజీగా అప్పటికి నేను పైగా ఫిట్‌నెస్ కూడా చేస్తున్నాను, పట్టేసాను. నాకు ముందే అర్థమైపోయి వంగేసి కొంచెం ఇట్లా మొత్తం చేసి ఆడాను. సో, నాకు అంటే ప్రతి మనిషికి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలన్నది నేను నమ్ముతాను. నాకు కొంచెం ఫస్ట్ వీక్ నామినేషన్స్, ఎవిక్షన్స్ లేకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. యాహ్! యాక్చువల్లీ చాలామంది ప్రెడిక్షన్స్ నార్మల్‌గా వాళ్ళ ప్రెడిక్షన్స్ ఉంటాయి కదా! సో, మేమేమనుకున్నామంటే యాస్ ఇట్ ఈస్ వినాయక చవితి కాబట్టి మా నార్మల్‌గా ఫస్ట్ వీక్ అనేది ఎలిమినేషన్ ఉండదు అనుకున్నాం. బట్ ఇది అందరికీ షాకే నిజంగా. ఇంకోటేంటంటే కామెడీ, ఈ ఈ నామినేషన్స్ అప్పుడు ఒక్కొక్కళ్ళని అన్‌సేఫ్ ఆడుతున్నారు కదా! 6 నుంచి. లాస్ట్‌కి నేను, విష్ణు అండ్ మణికంఠ ఉన్నాం. అప్పుడు ఇంక ఓన్లీ మా ముగ్గురిని పిలిచాక ముందు నేను, "సార్ ప్లీజ్ సార్ ఏదో ఒకటి చెప్పేయండి సార్. బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను యాహ్! సార్." యాహ్! యాహ్! అంటే ఆయన కూడా నవ్వుతున్నారు. అప్పుడు అన్నాను, "సార్ ఈ టెన్షన్ నా వల్ల కాదు సార్. ఎలిమినేట్ మీ సార్" అన్నాను. కట్ కట్ చేస్తే అదే రోజు లాస్ట్‌కి, "బేబక్క యూ ఆర్ ఎవిక్టెడ్." అందరూ ట్రోల్ చేస్తున్నారు. అక్క మీకు ఒకటి తెలుసా? తదాస్తు దేవతలు ఉంటారు తెలుసా? అవును. అందుకనే అప్పుడప్పుడు మన నోరు మనకే జాగ్రత్తగా ఉండాలి. అవును. అవునవును. ఈ మధ్యన పైగా నేను ఏం కావాలంటే అది అవుతోంది. వావ్! నిజంగా చెప్తున్నాను చందు. అంటే ఆఫర్ వచ్చినప్పుడు నేను 'బిగ్ బాస్' రావాలి, కన్ఫర్మ్‌గా ఎళ్ళాలి అనుకున్నా, అయింది. లోపల ఉన్నప్పుడు కూడా నేను నిజంగానే మేబీ నువ్వన్నట్టుగా మన ఇంటెన్షన్స్ అప్పుడప్పుడు సరదాగా కూడా కొన్ని అనకూడదేమో. నేనేదో కామెడీగా అన్నా. ఇప్పుడు ఫుల్ అది ట్రోల్ అవుతుంది. నువ్వు చూడు, ఈ లాస్ట్ ఎపిసోడ్ నిన్న నైట్ ఎయిర్ అయింది కదా దాంట్లో. హ్మ్. "నా వల్ల కాదు సార్. ఎలిమినేట్ మీ సార్." అదే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ మీరు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడే వి థాట్ ఇట్ వాస్ లైక్ చాలా ఫన్ ఉంటదనుకున్నాము. ఆ! బేబక్క దగ్గర నుంచి అరే! సీజన్ కొంచెం హ్మ్. ఫన్నీగా ఉంటది అనుకున్నాము. బట్ మీరు ఎప్పుడైతే మెత్తదనం చూపించారో అదే మీకు మైనస్ పాయింట్ నా అయిందనుకుంటున్నాను. మంచితనమే నాకు యాహ్! కొట్టింది. నేను ఇలా ఉండకూడదు. నేను అక్కడ లోపలికి ఇప్పుడు ఏదైతే ఫైర్‌తో ఉన్నానో, అంటే అప్పుడు నాకు పైగా ఒంట్లో కూడా బాలేదు. ఆ హ్మ్. ఫస్ట్ 1, 2 డేస్ లోపలికెళ్ళి అడ్జస్ట్ అయ్యి, పైగా నాకు వుమెన్స్ ప్రాబ్లము. నేను అయినా సరే గేమ్స్ ఆడి, సరిగ్గా తిని తినకుండా ఉన్న ఆ 2 డేస్‌లో నా స్ట్రెంగ్త్ యాస్ ఎ ప్లేయర్ వాళ్ళెలా డిసైడ్ చేస్తారని అనిపించింది. హ్మ్. సో, నాకు ఈక్వల్ ఆపర్చునిటీ రాలేదేమోనని ఒక చిన్న బాధ అంతే.